అమరావతిలో 90 ఏళ్ల శేషగిరమ్మ ఆవేదన వెలుగులోకి తెచ్చిన సాక్షి మానసిక వికలాంగురాలు మనవరాలికి వైకల్య ధృవపత్రం మంజూరు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచుతోంది. హైకోర్టులో పిల్ స్పందించిన న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు జారీ, కౌంటర్ దాఖలకు ఆదేశం. కూటమి ప్రభుత్వం పలు జీవోలను రహస్యంగా ఉంచుతోందని, అన్ని జీవోలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జీవోలను అప్లోడ్ చేసే జీఓఐఆర్ వెబ్సైట్లో పలు జీవోలను రహస్యంగా ఉంచుతోందని, ఇది ప్రజలకు సమాచారం తెలియకుండా చేయడమేనట్టు సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ సంస్థ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఏది రహస్యంగా ఉండరాదన్నారు. ప్రతిదీ పారదర్శకంగానే ఉండాలన్నారు. ప్రభుత్వ జీవోలను రకరకాలుగా వర్గీకరించి రహస్యంగా ఉంచడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇప్పుడు సత్యసాయి జయంతి నిర్వహిస్తే తప్పేంటి? హైకోర్టుకు అభ్యంతరం. పిల్ను ఉపసంహరించుకున్న పిటిషనర్ శ్రీ సత్యసాయిబాబా 100వ జన్మదినాన్ని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సత్యసాయిబాబా ట్రస్ట్ 3 జిల్లాల ప్రజల దాహార్తిని తీరుస్తోందని హైకోర్టు గుర్తు చేసింది. అంతేకాక విద్యా సంస్థలు, ఆసుపత్రులు నిర్మించి ప్రజలకు సేవ చేస్తోందని కూడా తెలిపింది. ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు మూలమైన విశిష్ట వ్యక్తులను గౌరవించడంలో తప్పే ఉందని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యాన్ని తాము అనుమతించబోమంటే ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తామే భారీ ఖర్చులు విధించి కొట్టేస్తామని పిటిషనర్ని హెచ్చరించింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది పిల్లను ఉపసంహరించుకున్నారు. మేరకు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.